అనుకున్నారు. కానీ వీళ్ళు కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టినప్పుడు పార్టీ అండ లేకపోతే ఎట్లాగా? పార్టీ అండ ఉండాలంటే పార్టీకి పనిచేయాలి కదా. అందుకని ఓ రకంగా చెప్పాలంటే సైలెంట్ అయిపోయిన క్యాడర్ ని అరెస్టులు చేయడం ద్వారా యాక్టివేట్ చేసింది ప్రభుత్వం, చైతన్యవంతులు. అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళందరినీ వెంట పెట్టుకుని నాయకులు తమను తాము ప్రూవ్ చేసుకోక తప్పని పని, వాళ్ళని కాపాడుకోకపోతే ఇతర నాయకత్వం ఉండదు. కాబట్టి వీళ్ళు బయటకు వస్తున్నారు. ఇక ఓ రకంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, సంచి సర్దుకుని కూర్చుని ఉన్నాం సార్, ఏముంది తీసుకెళ్తారు జైల్లో పెడతారు, ఇక ఎట్లాగో ఇక్కడ కూర్చున్నా జైల్లోనే పెడుతున్నప్పుడు మేము వెళ్ళి మా పనులు అయ్యో మేము వేరే రాష్ట్రాల్లో కూర్చుని చేసుకుంటున్నా పట్టుకొచ్చి కేసు పెడుతున్నప్పుడు ఇక మేము దిగక తప్పదు. రకంగా అరెస్టులు చేసి రెడ్ బుక్ పేరుతో భయపెట్టి తప్పు చేసిందేమో అంతే తెచ్చిపెట్టారు. జగన్ నుంచి శాంతం దూరం అయిపోయిన చాలా మంది కేడర్ని లోకేష్ గిఫ్ట్ గా ఇచ్చాడు, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి. కానీ ఒకటిసారి ఓడిపోగానే కొంతమంది సీనియర్లు కూడా ఇప్పుడు బాలినేని లాంటి వాళ్ళు, లేదంటే ఇక్కడ కిలార రాసయ్య, వెనకాల ఉన్న వాసిరెడ్డి పద్మ, ఇలాంటి వాళ్ళు జగన్ ని తప్పు బట్టి బయటకు వెళ్ళిపోయారు. జగన్ కి పాలన చేత కాలేదు, జగన్ ఎలా అధికారంలో రావడం తెలియదు, ఓపెన్ గా ముఖం మీద తిట్టి మరీ వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళేమి ఇప్పుడు తర్వాత అయితే అంత అగ్రెసివ్ గా లేరు, కాస్త సైలెంట్ గా ఉన్నారు. క్యాడర్ కూడా కొంచెం దూరం అయింది మొదట్లో. ఇప్పుడు క్రమక్రమంగా దగ్గర పడుతోంది అంటే అది జగన్ క్రెడిట్ అనుకోవాలా, కూటమి ప్రభుత్వం ఆ స్థాయిలో లేకపోవడం, పరిపాలన లేకపోవడం అది కారణం అనుకోవాలి? బాబు గారి క్రెడిట్ అనుకోవాలి. అంతేనా? బాబు గారు జగన్ కి ఇచ్చిన గిఫ్ట్ అంతే. అంతేనా? బేసిక్ గా ఏంటంటే